దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము జుంటె తేనెదారుల కంటే మృదు మధురమైన మాటలు క్రీస్తు వాక్యములు 4వ భాగం అండి. మరి గత 3 దినములో కూడా మనల్ని ఎంతో ధైర్యపరిచి ఆదరించి మన యొక్క పరిస్థితుల్లో ఆయన యొక్క వాక్యంలోనూ మనల్ని ముందడుగు వేయించడానికి ఎంతో ధైర్యమైన మాటలు ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున క్రీస్తు జీవాహారము మాధుర్యము. మొదటిగా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని పలికిన క్రీస్తు ప్రభువు రొట్టెను విరిచి శిష్యులకిచ్చి అదే తన శరీరం అని చెప్పి పాలు పంపులు పొంద అనుగ్రహించి ఉన్నారు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని నిశ్చయముగా చెప్పి ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందునని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. పరలోకం నుండి యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఆహారంగా ఇచ్చిన మన్నా క్రీస్తు ప్రభువుకు సూచన. ఒక్కసారి ఈ మన్నా మాధుర్యము మనము కూడా రుచి చూద్దామండి. ఆ మన్నా నూగు మంచు వలె సన్నని కణంల వలె కలిగి నిర్గమాకాండం 16:14 ప్రకారము తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండునట. దాని రుచి తేనెతో కలిపిన అపురూపముగా ఉంటుందంట, పిండి వంటల వలె. నిర్గమాకాండము 16:31. తీయనైన పిండి వంటలలో ఇక తేనెను కలిపితే ఇంకెంత మాధుర్యమో చెప్పశక్యం కదండి. అట్టి రుచి కలిగిన జీవాహారమైన క్రీస్తు శరీరంలో పాలు పొందక పాలు ఒక్కసారి మనము పరిశీలించగలిగితే తీపి మాధుర్యము ఎంతో మాధుర్యమో అటువంటి మాధుర్యమైన మరి మాటలతోటి మనము ఎంతో ధైర్యముగా ఉండగలుగుతామండి. అట్లాగని పాపమనే ఘోర వ్యాధిగ్రస్తులమైన క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనకుండా ఆయన మధుర జీవాహారము అలక్ష్యము చేస్తున్నామా? అయినచో ఆయన క్షమవేడి ఆ జీవాహార మాధుర్యాన్ని ఆపేక్షించుదామండి. రెండవదిగా, ఈ దినమున జీవజల మాధుర్యం. ఆయన జీవజల ప్రదాత. ఆయనను ఎరిగి ఉంటే ఆయన నీకు జీవజలమును ఇచ్చును. యోహాను సువార్త 4:11 ప్రకారం అని సమరయ స్త్రీకి చెప్పిన క్రీస్తు మనకును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకి వానితో ఊరడి నీటి బుగ్గగా ఉండును. యోహాను సువార్త 4:14 ప్రకారం అని వాగ్దానం ఇచ్చిన్నారు. అట్టి జీవజలాన్ని పొందిన మనము సాతానుకు దాసులమే మారా వంటి చేదైన నీటిని కలిగిన వారమైతే దావీదు చిగురు కొమ్మైన క్రీస్తును మన జీవిత భాండములోనికి తీసుకున్నట్లయితే మారాను మధురముగా చేయగలుగుతారు. నిర్గమాకాండం 17:23-25. ఎలీషా ప్రవక్త మరణకరమైన ఎరుకో నీటిని క్రొత్త పాత్రలో ఉప్పుతో శుద్ధీకరించగా ఆ నీరు బాగుపడి నిస్సారత మరణము తొలగిపోయిందండి. 2 రాజుల గ్రంథం 2:19-22. అట్లే పరిశుద్ధాత్మ సంపూర్ణుడైన క్రీస్తును మన హృదయంలో చేర్చుకున్నచో మనలోని మరణకరమైన నిస్సారత తొలగింపబడి ఆ శాంతికరమైన జీవజల మధురములను మనము సేదతీరగలుగుతాము. దప్పికొనిన వారులారా నీళ్ళెద్దకు రండి అని యెషయా గ్రంథం 55:1 మనకి బోధిస్తుందండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని ఆహ్వానిస్తున్నారు ప్రభు. ఆ పిలుపును అంగీకరిస్తున్నామా? లేక జీవజలముల ఊటైన నన్ను విసర్జించి తమ కొరకు నీరు నిలవని తొట్లను తలుపించుకుంటున్నారు నా ప్రజలు అని ఇర్మియా 2:13 వాపోవచ్చున్నాడు. మరి అట్టి రీతిగా మనమేమన్నా దేవునికి అయిష్టంగా ఉండి ప్రవర్తిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలండి. అయినచో నేడే ఆయన పవిత్ర పాదముల చెంత చేరి ఆయన అనుగ్రహించి మధుర జీవ జలాల కోసం మనం ప్రార్థిద్దామండి. ఈ లోకమునకు రక్షణకర్తగా వచ్చి పశువులశాలలో పవళించిన బాలయేసు క్రీస్తు ప్రభువును నేడే దర్శించుకుందాం మనము కూడా. ఆ క్రీస్తు యొక్క జిహ్వ మాధుర్యాన్ని, స్వరమాధుర్యాన్ని, ప్రేమ, కృప, దయాళత్వ, ఉత్తమత్వ, వాక్య జీవాహార జీవజల మాధుర్యములను కాక ఆయన రక్షణ మాధుర్యాన్ని, నమ్మకత్వ మాధుర్యాన్ని, స్వరూప మాధుర్యాన్ని, మరెన్నో ఆయనలోని నిరీక్షమైన ఆశ్చర్యకరమైన మాధుర్యములను రుచి చూచి ఇతరులకు ప్రకటించుదామండి. సంతస క్రిస్మస్ దీవెనలను, నూతన సంవత్సరము శుభములను, మరి శ్రమ దినాల శుభములను, యేసుక్రీస్తు శిలువ యాగ రక్షణ, క్రీస్తు మధుర రాజ్య వారసత్వానికి అర్హత పొందుదామండి. మధుర క్రీస్తు ప్రభు జుంటె తేనె మధుర దీవెనల వర్షాధారాలు మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.